నీకున్నటువంటి స్వేచ్ఛ, నీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఇష్టానుసారంగా దోపిడీ చేస్తూ, దౌర్జన్యం చేస్తూ ఇలా చేసేటువంటి క్రమంలో చూడండి ఎంత దారుణం ఉందో. ప్రధానంగా వెళ్ళేటువంటి క్రమంలో చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు, ఎంత దారుణంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. చూడండి ఎంత బాధ అంటే అంత బాధాకరం. ఓ పక్కన భయంకరమైన పరిస్థితి, మరో పక్కన మతం, కులం పేరుతో దౌర్జన్యాలు, ఇంకో పక్కన ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని అవమానపరచడం. చూడండి ఎంత దారుణంగా ఉందో. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో. ఎవరికి నిదర్శనం? దేనికి నిదర్శనం ఇవన్నీ? ఎవరు చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? ఇక్కడ చూడండి పోలీసులు కూడా ఉన్నారు. చూడండి ఎంత భయంకరమో. వాళ్ళ స్వేచ్ఛ లేదా? వాళ్ళు వీడియో కూడా చెప్పడానికి వీనికి ఏం రైట్స్ ఉన్నాయి? వీడు మతం ప్రచారం చేస్తున్నాడు కదా, వీడన్నా మతాన్ని పుట్టినోడా? ఇలా ఉన్నటువంటి వీళ్ళందరూ మరి వాళ్ళ మతాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వాళ్ళ మతాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? నువ్వెవడు చెప్పడానికి? ఏ రాజ్యాంగం చెప్పి నీకు ఒక మతం దగ్గరికి పోయి నువ్వు విధ్వంసం చేయమని? నువ్వు అదే నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మసీదులకు పోయి చేయగలుగుతావు. మసీదులో పోయి చేసేది వాళ్ళ మతమే కదా. మసీదులో వాళ్ళు చెప్పుకునే మతం గురించే కదా. ఇలా సిక్కులు వాళ్ళ మతం గురించి మాట్లాడతారు కదా. ఇలా బౌద్ధుల మతం గురించి మాట్లాడతారు కదా. ఇలా ఓన్లీ క్రైస్తవుల జోలికి ఎందుకు పోతున్నారు? వాళ్ళు హిందూ దేశం అనుకుంటే ఇలా ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలనే కదా. మరి ఒకే కులం, ఒకే మతం అని పెట్టవచ్చు కదా. మరి ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు చేస్తున్నారు? ఇది చూడండి వీడు ఎట్లా మాట్లాడుతున్నాడు. వీడు మాట్లాడడానికి ఇక చూడండి వీళ్ళు వేసేది ఏంది? అరే ఇప్పుడు మీరు ఉన్నారు రా బాయ్, ఇవాళ నీకు ఇంత మాల వేసుకుని అన్నీ వేసుకున్నావు, నీకు మతాన్ని పుట్టినావా? మనిషివే కదా నువ్వు కూడా. చూడండి వీబీఎస్ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళు ఏది చెప్పుకుంటే నీకు నష్టమే ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే కృష్ణుని సంబంధించినటువంటి భగవద్గీత పట్టుకొని మత ప్రచారం చేస్తున్నారు. మరి అది మతం వాళ్ళు ప్రచారం చేయట్లేదా? రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు తీసుకొని భగవద్గీత తీసుకొని చదవండి అని చెప్తున్నారు. శ్రీకృష్ణునికి సంబంధించిన అన్నీ చెప్తున్నారు. వాళ్ళు మత ప్రచారం చేయట్లేదా? మరి వాళ్ళ మీద దాడి చేస్తున్నారా? వాళ్ళ మీద దాడులు వేసి వాళ్ళని కొడుతున్నారా? అరే కొద్దిగా బుద్ధి తెచ్చుకొని రా యూజ్లెస్ ఫెలోస్. ఇక్కడ చూడండి ఎంత భయంకరమో. వాడు చెప్పులు వేసుకొని గిప్పులు వేసుకొని వచ్చి ఎందుకోసం వచ్చిన? పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్, పిల్లలు చదువుకున్నటువంటి నేపథ్యం. చూడండి వాడు ఏం చేస్తున్నాడు. వానికి ఎవడిచ్చిన రైట్స్? పోలీసులు అలా కన్నారు. ఎందుకు కేసు పెట్టలేకపోయారు? పోలీసులు ఎందుకు తక్షణమే చర్యలు తీసుకోలేకపోయారు? అంటే పోలీసుల భయంతో పోలీసులు ఏమాత్రం లా అండ్ ఆర్డర్ ఏదంటే చేయండి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. పోలీసులు ఉండరని ఎవడిచ్చిన రైట్స్? పోలీసుల క్రైస్తవులు ఉండరా? పోలీసుల ముస్లింలు ఉండరా? పోలీసుల హిందువులు ఉండరా? పోలీసుల సిక్కులు, బౌద్ధులు, వేరే మతస్థులు ఉండరా? ఎందుకు అంత? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది కదా, మనస్ఫూర్తిని తగలబెట్టిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కదా. రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారే హిందూ మతం అంత భయంకర మతం ఏది లేదని చెప్పినటువంటి వ్యక్తి కదా. ఇలా ఎందరో మహనీయులు చెప్పారు కదా హిందూ మతం గురించి. మరి వాళ్ళను ఏం చేసారు? వాళ్ళు ఏనాడో చెప్పారు కదా. ఇవాళ వీళ్ళు చేసేది వీళ్ళ మీద నిజంగా ప్రతి ఒక్కరి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి చేయాలి. చూడండి ఎంత భయంకరమో. ఎవరిచ్చారు రైట్స్? చూడండి వాడు చెప్పులు వేసుకొని వచ్చి పిల్లలు చదువుకునేటువంటి నేపథ్యంలో ఇష్టానుసారం చేస్తుంది. చూడండి ఎవడు మతం గురించి చెప్పేది? అరే ఎవడు చెప్పారు? పోలీసులు ఉన్నారు. వెంటనే ఈ చర్యను అయితే వెంటనే సస్పెండ్ చేయాలి. వాళ్ళని పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలి. దీని మీద కేసు చేయాలి. వెంటనే హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయాలి. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టండి. అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో పిల్లల జీవితంలోకి హైదరాబాద్ సిటీ పోలీస్ చూడండి ఎంత దారుణమో. అయ్యో ఇప్పుడు ఎవడు చెప్పిండు వాడికి? ఎవడు చెప్పిండు? వాడు కూడా ఒక ఎస్సీనో బీసీనో కదా. వాడు కూడా ఎస్సీనో బీసీనో కదా. నువ్వు పైనుంచి ఊడిపల్లే కదా. నువ్వు నిజంగా ఒక అగ్రవర్ణ కులానికి సంబంధించినైతే అగ్రవర్ణాలు వచ్చి దౌర్జన్యం చేయరు కదా. అగ్రవర్ణాలకి ఇవన్నీ అవసరం లేదు కదా. ఎందుకు ఇవన్నీ చేసేది? ఎందుకోసం ఇవన్నీ చేస్తుంది? చూడండి ఒక స్కూల్ చిన్నపిల్లలు అయితే ఒక చర్చిలకు పోయి వాళ్ళు చేసే విధ్వంసం చూడండి. పోలీసులు ఏం చేస్తున్నారు? వెంటనే పోలీసులను సస్పెండ్ చేయాలి. ఇది ప్రధానమైన డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. ఇది ఒకటి.
ఇంతగానో పోతుంది చూడండి, పోలీసులే పోతున్నారు. ఎట్లా పోతున్నారు? వాళ్ళకి స్వేచ్ఛ లేదా? ఎవరు ఇచ్చిళ్ళు? ఎవరు చెప్పిళ్ళు? ఎవరు చెప్పిళ్ళు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? పోలీస్ ప్రొటెక్షన్తో వాళ్ళు దాడి చేసే ప్రజలు ఎంత దారుణము. పోండి ఏంది ఈ దారుణం? ఏంది ఇంత భయంకర పరిస్థితి? ఏంది? వాళ్ళన్నీ చంపేసి వెళ్ళిపోతున్నారు, విధ్వంసం చేసిళ్ళు. చూడండి ఎంత దారుణమో. ఎవరు చెప్పిళ్ళు? అసలు ఏంది వాళ్ళ ఆలోచన ఏంది? ఎడిపోతుంది మతం, ఎడిపోతున్నాయి కులాలు, ఎడిపోతున్నాయి మన వ్యవస్థ, ఎడిపోతుంది మన సనాతన ధర్మం. చూడండి ఎంత బాధ అంటే అంత బాధాకరం. చూడండి క్రైస్తవ సమాజమా ఎంత భయంకర పరిస్థితి ఉందో, ఎంత దారుణమైన పరిస్థితి ఉందో. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో జరిగినటువంటి సంఘటన. చూడండి వీడు ఎవడు చెప్పడానికి? వీనికి ఏం హక్కు ఉంది చెప్పండి? ఎవడి మతం వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ఎవడి మతంలో వాళ్ళు మాట్లాడుకుంటారు ఉన్నటువంటి సంబంధించినట్టు. ఇంత దారుణం ఏంది చూడండి. వెంటనే సుప్రీంకోర్టు, హైకోర్టులో నిజంగా ఇలాంటి వ్యక్తులను మళ్ళీ మతం పేరుతో దౌర్జన్యం చేస్తే, మతం పేరుతో విధ్వంసం చేస్తే వీడు ఎవడు చెప్పడానికి? వీళ్ళకి ఏం హక్కు ఉంది? ఏం రైట్స్ ఉన్నాయి? చెప్పండి. మతం పేరుతో ఇష్టానుసారంగా చేసేటువంటి ఎవరున్నారు చూడండి. ఏంది వీళ్ళందరూ? ఇది సంగతి. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇవి చర్చిలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకో వీడియో ఉంది, ఒక అబ్బాయిని వాళ్ళు కొట్టిలిసినావు, ఆ వీడియో పంపించు. చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో.